ఈరోజు ఎటువంటి దినం అందరికీ తెలుసు. వి నో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. తెల్లవారు నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క మాట వింటూ వస్తున్నాం, ధ్యానిస్తూ వస్తున్నాం. 5వ మాట అయిపోయింది, 6వ మాట వచ్చాం. ముందుగా మనిషి జీవితంలో జననం మరణం అనేది చాలా ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు అందరూ ప్రజలందరూ. ఫస్ట్ పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు చిన్నపిల్లవాడు ముద్దుగా మాట్లాడేటప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడే మొదటి మాటలకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పిల్లవాడు పెద్దయి when he came to the old age వచ్చిన తర్వాత అతను చెప్పే లాస్ట్ వర్డ్స్ని రీసెర్చ్ చేసుకుని లైఫ్ అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మొదటి మాట, చివరి మాట, ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్. ఎందుకు మనుషులందరూ అంత ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు మొదటి మాట, చివరి మాట అంటే? ఇట్ ఈస్ రియల్లీ వీఆర్ గివింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దట్. నిజంగా ఇక్కడ కూడా మనం లౌకికంగా తీసుకోకూడదు, కానీ దైవికంగా తీసుకోవాలి. దేవుడు లాస్ట్లో చివరి దినాల్లో శిలువ మీద పలికిన 7 మాటల్లో ప్రతి మాట కూడా చాలా విలువైంది, చాలా మర్మం కాదు. అదేవిధంగా చూసుకుంటే 6వ మాటకు వచ్చిన తర్వాత సమాప్తమైనది అని. ఆ మాట మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఉదాహరణ మీకు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, జాగ్రత్త వినాలందరూ. ఒక పెద్ద ఎగ్జామ్ హాల్ ఉంది, కాంపిటేటివ్ టెస్ట్ జరుగుతుంది. ఎగ్జామ్ హాల్ కాంపిటేటివ్ టెస్ట్ జరుగుతుంది. ఈ రోజుల్లో సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో చాలా రకాలైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దేశ రాజధాని ఏది, జనరల్గా చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జవాబిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో అనేకమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. దాంట్లో క్వశ్చన్ ఏంటంటే, ఈ లోకంలో విలువైంది వెలకట్టలేనిది, అన్నిటికన్నా విలువైంది వెలకట్టలేనిది ఏంటి అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి చాలా మంది రకరకాలుగా వాళ్ళు జవాబులు ఇచ్చారు. చాలా మంది రకరకాలుగా వాళ్ళ ఆన్సర్స్ తెలియజేశారు. వాళ్ళలో కొంతమంది మేబీ మనం గెస్ చేయొచ్చు, కొంతమంది డబ్బు అని చెప్పచ్చు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. అదేవిధంగా కొంతమంది గోల్డ్ అని చెప్పచ్చు, బంగారం. అదే కొంతమంది రకరకాలుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. వాళ్ళలో అదేవిధంగా డైమండ్, కోహినూర్ డైమండ్ ప్రత్యేకత నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దాన్ని క్వీన్ ఎలిజబెత్ II, ఇంగ్లాండ్ రాణి, తన క్రోన్ మీద ఆ డైమండ్ ఉంటుంది. అది ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఎక్కడుందంటే లండన్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ డైమండ్ అది ఎంత విలువైందంటే కొన్ని వేల కోట్లు తన వెల. ఈరోజు అట్ ప్రెసెంట్ అది ఎక్కడుందంటే లండన్ మ్యూజియంలో ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్లీ ఆ కోహినూర్ డైమండ్ అనేది మన దేశానికి చెందింది. ఇంకా డీప్గా వెళ్తే మన రాష్ట్రానికి చెందింది. మన రాష్ట్రం చెందింది ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో గుంటూరు దగ్గర చిన్న ప్రాంతం దగ్గర ఆ కోహినూర్ డైమండ్ దొరికితే బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన తర్వాత మన ఇండియన్స్ చాలా ప్రయత్నించారు కోహినూర్ డైమండ్ మళ్ళీ తిరిగి తీసుకురావాలి, కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే కోహినూర్ డైమండ్ అనేది చాలా విలువైంది, కొన్ని వేల కోట్లతో సమానమైంది. సో ఆ రకంగా చాలా మంది చాలా విధాలుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. కొంతమంది కోహినూర్ డైమండ్ అని చెప్పారు, కానీ ఒక వ్యక్తి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చేశాడు. ఏ విధంగా ఆన్సర్ చేశాడంటే,
అన్నిటికన్నా విలువైంది, వెలకట్టలేనిది ప్రేమ. సో నిజంగా ఆ వ్యక్తి చెప్పిన మాటలకి నేనే కాదు, మీరు కూడా ఏకీభవిస్తారు. ప్రేమ. సో నిజమే, ప్రేమ అనేది ఒక మనిషికి మనము ఆస్తి వలన, ఒక మనిషికి మనం బంగారం వలన, డబ్బు వలన, పెద్ద బిల్డింగ్ కట్టేయాలన్నా, ఏమున్నారన్నా దాని వెనకాల ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రేమ అనే కాన్సెప్ట్ లేకపోతే అతనికి మనం ఏమి ఇవ్వలేదు. సో అన్నిటికన్నా విలువైంది ఏంటంటే ప్రేమ అని ఆ వ్యక్తి చెప్పాడు. కానీ పర్సనల్గా మనల్ని అడిగితే ఏది ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రేమ. ఎందుకు యేసుక్రీస్తు ప్రేమ నేను చెప్తున్నానంటే, మనుషుల ప్రేమ వేరు, యేసుక్రీస్తు ప్రేమ వేరు. We have the huge difference between the human love and the God's love. ఎందుకంటే మనుషుల ప్రేమలో కొంత స్వార్థం కనిపిస్తుంది. స్వార్థం అంటే కొంత సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది. సపోజ్ మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ, మా అమ్మ నా మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమ నాకే సొంతం, నాకే ఉంటుంది. కానీ అదే ప్రేమ పక్కింటి వాళ్ళని చూపించాలని చూపించలేదు, కష్టం. చూపిస్తారంటే చూపించలేదు కదా. ఇప్పుడు మన బిడ్డల్ని అదేవిధంగా డాడీని, మమ్మీని, అదేవిధంగా మన రిలేటివ్స్ మీద ఉన్న ఎమోషనల్ బాండ్ వేరు. అదే ఒక ఎమోషనల్ బాండ్ అనేది మనం వేరే వాళ్ళ మీద చూపించలేము. ఎందుకంటే అది ఏ మట్టం వస్తుందో మనకు తెలియదు, కానీ మనం చూపించలేము. అది హ్యూమన్ లవ్ అనేది. మనిషి యొక్క ప్రేమ అనేది అక్కడ వరకు మాత్రమే ఉంటుంది, కానీ దేవుడి ప్రేమ అనేది ఇట్ ఈస్ అన్లిమిటెడ్. దానికి హద్దులు ఉండదు. మనిషి ప్రేమకు హద్దులు ఉంటుందేమో, కానీ దేవుడి యొక్క ప్రేమకు హద్దులు ఉండదు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ అన్కండిషనల్ లవ్. దానికి ఎటువంటి స్వార్థం ఉండదు. కొంత ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రేయసి ప్రేమికుడి కోసం తన ప్రాణాలు అర్పించగలదు. అదేవిధంగా ప్రేమికుడు కూడా ప్రేయసి కోసం ప్రాణం అర్పించగలడు. కానీ ఆ ప్రేమలో మీరు అబ్జర్వ్ చేస్తే కొంత సెల్ఫిష్ ప్రేమ అనేది ఉంది. ఒకరి కోసం ఒకరు చచ్చిపోతారండి, ఏముంటుంది. కానీ ఒక మనిషి అందరి కోసం చనిపోవడం అనేది ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ లవ్, బట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ లవ్. అది మామూలు ప్రేమ కాదు. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది. ప్రాణం అనేది చాలా విలువైంది. అటువంటి ప్రాణం మనకి ఇచ్చారు. చాలా మంది చాలా విధాలు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు మీకు ఏమి ఇచ్చాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమని చెప్తూ ఉంటారంటే, నా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే, వేరే వాళ్ళు నీకు ఏమి ఇచ్చారో ఏమి తెలియదు, కానీ మన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించేస్తాడు, తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అంతకన్నా ఇవ్వగలిగింది ఇంకేముంటుంది. సో లేఖనాలకు వెళ్ళే ముందు 6వ మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించాడు. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న మాట ఏంటి, 6వ మాట అంటే సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఏంటంటే, సమాప్తమైనదంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది. చాలా మంది లౌకికంగా ఆలోచిస్తే సమాప్తమైనది అంటే లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుంటారు. చాలా మంది లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది, లైఫ్ లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ సమాప్తమైనది అంటే చాలా బలం ఉంది మాటలో. ఆ మాట దేవుడు ఎందుకు యూజ్ చేశాడు శిలువ మీద? ఎందుకు యూజ్ చేశాడంటే, సమాప్తమైనది అంటే తను ఏ కార్యం నిమిత్తము భూలోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని తన సంపూర్ణం చేశాడన సమాప్తమైనది. బాగా ఆలోచించండి. సమాప్తమైనది 5 అక్షరాలు ఉన్నాయి. సమాప్తమైనది 5 అక్షరాలు 6వ మాట. 6 letters, 6th word is సమాప్తమైనది. సో ఇంగ్లీష్లో మనం అంటాం,
టెటెలెస్టాయ్. టెటెలెస్టాయ్ అంటే ఏంటంటే సమాప్తమైనదని అర్థం, అయిపోయింది, వచ్చిన కార్యం అనేది అయిపోయిందని అర్థం. సో అసలు ఏ కార్యం కోసం దేవుడు లోకానికి వచ్చాడు, ఏం చేశాడు, తన ప్రాణాన్ని ఎందుకు అప్పగించాడు అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా దేవుడు ఒక 3 కార్యాలు చేయడానికి లోకానికి వచ్చాడు. 3 ముఖ్యమైన కార్యాలు చేయడానికి వచ్చాడు. మొదటిది పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. చూద్దాం మాట. యోహాను సువార్త, లూకా సువార్త 4. బీదలకు సువార్త ప్రకటించడమే. ఒకసారి మాట చూడండి, బీదలకు సువార్త ప్రకటించడం. మామూలుగా బీదలని మనము ఎవరికంటాం? గుడ్డ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు మనం బీదలని. కానీ మామూలుగా బీద వాళ్ళకి అన్నం పెడితే సరిపోతుంది కదా, మామూలు వాళ్ళకి డబ్బు ఇస్తే సరిపోతుంది కదా. కానీ ఇక్కడ సువార్త ప్రకటించాలని ఎందుకు చెప్పాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, ఇది మామూలు సువార్త కాదు. ఇది మామూలు పేదలు కాదని వాళ్ళు ఆధ్యాత్మిక దరిద్రులు నిజం చెప్పాలి. ఎందుకంటే సువార్త తెలియని వాళ్ళందరూ ఆధ్యాత్మికమైన దరిద్రులు మాత్రమే. సో ఎంతమంది ఈ రోజులో సువార్త లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సువార్త ప్రకటించలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను. సో చాలా మంది సువార్త ప్రకటించలేకపోతున్నారు. కానీ దేవుడు ఈ లోకానికి ఒక విజన్తో వచ్చాడు. మామూలుగా ఆయన రావడమే ఒక విజన్తో వచ్చాడు. ఏంటి ఆ విజన్ అంటే సువార్త ప్రకటించాలని. ఎవరికి? మామూలు వాళ్ళకి కాదు, పేదలకు సువార్త ప్రకటించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఎంతమంది ఉన్నారు ఈరోజు సువార్త తెలియని వాళ్ళు, అంటే దేవుడు వాక్యం తెలియని వాళ్ళు, వర్డ్ ఆఫ్ గాడ్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఆయన మనకు ఒక మార్గాన్ని వేశాడు, మనకు ఒక రూట్ వేశాడు. దేవుని కుమారుడు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి మనిషి ఎలా ఉండాలో మనకి నేర్పించి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక రూట్ మనకి వేశాడు, ఒక వే మనకి వేశాడు. ఆ వేలో, ఆ రూట్లో ఎంతమంది నడుస్తున్నామంటే చాలా తక్కువ మంది నడుస్తున్నాం. ఎవరు నడవట్లేదు. మనిషి ఏం చేశాడంటే తనకంటూ ఒక స్పెషల్ రూట్ వేసుకున్నాడు. స్పెషల్ రూట్ వేసుకొని స్పెషల్ మార్గం వేసుకుని అదే మార్గంలో వెళ్తున్నాడు. కానీ దేవుడు మార్గానికి రావట్లా. ఎంత ప్రయత్నించినా తన మార్గానికి తను రావట్లేదు. అదే ఈరోజు దేవుడు బాధపడేది ఏంటంటే, దేవుడు ఏదైతే మనకు నేర్పించడానికి మనం చేయట్లేదు, కానీ మనిషి రకంగా మనిషి ఆలోచిస్తున్నామో మనిషి రీతిగా మనం నడుస్తున్నాం. ఇది వాక్యాలు విన్నా ఏం చేసినా కానీ మనం అదే విధంగా నడుస్తున్నాం. సో రెండో రకంగా దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ చూస్తే మనం దొంగతనమును, హత్యను, నాశనమును చేయడం వచ్చును. దొంగ గురించి చూడాడు. దొంగ మామూలుగా ఒక ప్రిపరేషన్తో వస్తాడు దొంగతనం చేయడానికి. ఏంటి ఆ ప్రిపరేషన్ అంటే, దొంగతనం ఇప్పుడు ఆ దొంగ ఏం చేసన్నా తనకు కావాల్సిన తీసుకుని వెళ్ళిపోవాలి. అవునా కాదు? అలాంటి పక్షంలో హత్య చేయాల్సి వస్తుంది, నాశనం చేయాల్సి వస్తుంది. కానీ తన అంతిమ లక్ష్యం ఏంటంటే దొంగతనం చేయడం. కానీ కింద మాటలు చూస్తే దేవుడు దొంగతనంగా ఈ లోకానికి రాలేదు, కానీ దొరలాగా వచ్చాడు. ఎందుకంటే ఒక విజన్తో వచ్చాడు. ఏంటి చూడండి ఒకసారి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు దేవుడు
గొర్రెలకు జీవం కలిగించడు. ఆ గొర్రెలు ఎవరు? మనమే. మనకి జీవం అనేది శాశ్వతంగా, మామూలు జీవం కాదు, సమృద్ధిగా ఆ జీవం ఉండడానికి కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి మనల్ని నాశనం చేయడానికి రాలేదు, మనల్ని శిక్షించడానికి రాలేదు. మన పాపాన్ని మీద మోసుకొని మన కోసం మన పరియాగాన్ని అర్పించడానికి తను ఈ లోకానికి వచ్చాడు. నిజమైన జీవం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేసి. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం. ఒకవేళ దేవుడు అర్పించకపోతే పరిస్థితి ఏంటి? దేవుడు సిలువలో మరణించకపోతే పరిస్థితి ఏంటి? ఆ ప్లేస్లో ఎవరు ఉంటాం? మనం ఉంటాం, మనమే ఉంటాం. సో మనం చనిపోవాల్సింది. సో మన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడంటే మన కోసం, మన ప్లేస్లో, మన ప్లేస్ ఏం చేశాడంటే రీప్లేస్ చేశాడు. అతను వచ్చాడు మన కోసం, తను చనిపోయాడు. సో అతని కోసం మనం ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తప్ప మనం ఏం చేయగలుగుతున్నాం? అంతకు మించి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన వేసిన మార్గాల్లో మనం ఎలా నడుస్తున్నాం? అసలు నడుస్తున్నామా లేదా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. సో మూడో విధంగా దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొదటి యోహాను వచ్చాడు 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంగతి. సో మూడో రకంగా దేవుడు ఇంపార్టెంట్ థింగ్. నేను అన్ని చెప్పండి, దేవుడు చాలా కార్యాలు చేశాడు లోకానికి వచ్చి, కానీ మనం మూడు ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాం ఈరోజు, ఎందుకంటే మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మూడో విషయం ఏంటంటే దేవుడు దేనికి ఇంపార్టెంట్ నేర్పించాడంటే అపవాది తంత్రముల్ని లయపరచడానికి. సో ఒకసారి చూడండి అన్నమాట. 3వ వచనం, 8వ వచనం. అపవాది యొక్క క్రియలను లయపరచడమే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయ. ఈ రోజున మనం చూస్తే అపవాది జనాన్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటుందంటే, ఒక మంచి ప్రార్థన పనులు ఉండొచ్చు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు, ప్రార్థన చేస్తున్నాడు, చాలా బలంగా ఉండొచ్చు. కానీ ప్రతి మనిషిలో ఒక వీక్నెస్, ప్రతి మనిషి వీక్నెస్ లేని మనిషి అసలు ఎవరు లేరు, ఉండకూడదు. సో ప్రతి మనిషిలో వీక్నెస్ అనేది ఉంటుంది. అది కోపం ఉండొచ్చు, అమితమైన ప్రేమ ఉండొచ్చు. అమితమైన ప్రేమ కూడా కొన్ని రకాలుగా ఏమైపోతుందంటే అది పాపంగానే అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే అపవాదికి మనం చోటిస్తున్నాం. ఎందుకంటే మనలో ఏదన్నా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ, ఒక చిన్న దాంతో మనం శోధించబడుతున్నా కానీ అది అపవాది ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకుంటాడు. క్యాష్ చేస్తూ మనలో ప్రవేశించి ఆ యొక్క ఒక్క బలినతో ఏం చేస్తాడంటే మన దైవికాన్ని ఖచ్చితంగా ఎంతైతే మనం కట్టుకుంటామో అంతా కూల్చేస్తాడు. సో అందుకని ముఖ్యంగా అపవాదిని ఎదిరించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అపవాదిని ఎదిరించడానికి, అపవాది క్రియని లయపరచడానికి దేవుడు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. సో చాలా కష్టాలు దేవుడు అనుభవించాడు, చాలా శక్తిపరుడు, చాలా వండర్స్ చేశాడు దేవుడు ఈ లోకం. ఇంకో రకంగా చూద్దాం. యోహాను సువార్త 18వ వచనం 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టింది, ఇందు నిమిత్తమే ఈ లోకంలో. దేవుడు లాస్ట్ లో ఇక్కడ పిలాతుకి దేవుడికి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. జాగ్రత్తగా ఏంట కాన్వర్సేషన్ అంటే, పిలాతు అడుగుతున్నాడు, మనందరికీ తెలుసు ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అటువంటి పరిస్థితిలో నువ్వు నేను ఉన్నా, ఎవరైనా ఉన్నా కానీ దేవుడు ఒక మాట, నేను రాజు కాదు అని ఒక మాట అంటే, ఆ పిలాతు ఏం చేస్తాడంటే ఎస్కార్ట్
దేవుడు చాలా సెక్యూరిటీ ఇచ్చి పంపించున్నాడు. ఎందుకంటే గిలాదుకి అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఎవరి మీద అంటే యేసుక్రీస్తు ప్రభు మీద. కానీ దేవుడు అటువంటి ఘనతను కోరుకోలేదు. దేవుడు కాంప్రమైజ్ కాలేదు. అతని లైఫ్ అంతా అన్కాంప్రమైజింగ్ అనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను రాజు కాను అని ఒక మాట చెప్పుకుంటే ఆయన బతికిపోయాడు. కానీ అతను వచ్చిన విజన్ వేరు. అతను ఒక కార్యం నిమిత్తం ఈ లోకానికి వచ్చిన కార్యం ముగించేంత వరకు అతను కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ రోజులో ఎంతమంది మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం మన లైఫ్లో. ఫాస్టింగ్ ఉండాలనుకుంటా ఉండలేము, ప్రార్థన చేయాలనుకుంటాం చేయలేము, ఏదో దేవుడికి ఇవ్వాలనుకుంటా ఇవ్వలేము. అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఎంతమందికి ఉందంటే నాకు తెలియదు. కానీ సో ఇక్కడ ఒక రకంగా మనం చూస్తే దేవుడి యొక్క స్పిరిట్ ఎలా ఉంది, దేవుడి యొక్క బిహేవియర్ ఎలా ఉంది. ఒకే మాట చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడంటే సత్యమే చెప్పాడు. ఈ రోజుల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇక్కడ నిజాన్ని చాలా నిర్భయంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పాడంటే నేను ఈ లోకానికి మామూలుగా రాలేదు కానీ సత్యం గురించి వచ్చానని చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు. I have came to the world to say the truth about God. సాక్ష్యం ఇచ్చుటకు, దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాను. ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చింది సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట విను అని ఒక మాట చెప్పాడు. అదేవిధంగా దేవుని శక్తితో పోల్చుకుంటే ఏది చాలండి. ఎందుకంటే అంత శక్తిమంతుడు అన్ని అద్భుతాలు చేశాడు. శిష్యుడు మధ్యనే చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. లాస్ట్ లో కూడా తను చనిపోయేటప్పుడు కూడా, బంధించబడేటప్పుడు కూడా యూదాకి ఆ సోల్జర్ సైనికుడికి యుద్ధం జరిగేటప్పుడు ఆ చెవు కోసేస్తున్నాడు. యూదా చెవు కోసేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెవు అతికిస్తాడు. సో అతికించినప్పుడు అక్కడ కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. అదే రకంగా లాస్ట్ లో శిలువలో మరణించేటప్పుడు కూడా ఒక బలమైన భరోసా ఇస్తాడు దేవుడు. పక్కన ఉన్న ఒక వ్యక్తికి, తన శిలువలో పక్కన ఉన్న వ్యక్తికి ఒక బలమైన భరోసా ఇస్తాడు. ఏంటా భరోసా అంటే నేడు నీవు నాతో పరదేశంలో ఉంటామని బలమైన భరోసా ఇస్తాడు. అటువంటి బలమైన భరోసా అనేది అది అద్భుతాలు చేసే దేవుడికి ఆ శిలువ నుంచి ఆ శిలువ తప్పించుకోవడం అనేది చాలా తక్కువైన విషయం. కానీ ఆ విషయం అతను కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే తను వచ్చిన విజన్ వేరు, తన వచ్చిన కార్యం వేరు. ఆ కార్యాన్ని సమాప్తం చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. సో ఇన్ని కార్యాలు అతను చేసి లాస్ట్ లో తను చనిపోయేటప్పుడు ఒక బలమైన మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే సమాప్తమైనది అని లాస్ట్ లో ఒక మాట చెప్పి ముగిస్తాను. పూర్వం చాలా మంది ఏదైనా మామూలుగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే బాండ్ రాస్తుంటారు. చాలా మంది బాండ్ రాస్తుంటారు. సో దాన్ని ఏమంటామంటే పత్రం. ఆ పత్రం రాస్తుంటారు చాలా మంది. ఎందుకంటే ఒక బాండ్ అన్నమాట, ఒక రుజువు. ఆ రుజువులు ఏం రాస్తారంటే నువ్వు నాకు ఎంత ఇచ్చావు, అమౌంట్ ఎంత ఇచ్చావు, దాని తర్వాత వడ్డీ ఎంత ఉంటుంది అనేది మొత్తం రాసి ఈ టైం ఇచ్చాను, పలానా టైం ఇస్తే నేను ఇచ్చిన లోన్ మొత్తం ఏమవుతుందంటే ఒకసారి నేను కొట్టేస్తాను బాండ్ తీసుకుని. కొంతమంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే బాండ్ తీసుకోకుండా ఖాళీ పేపర్ మీద కూడా సైన్ చేసుకోవడం అనేది జరుగుతూ, బ్యాంక్స్ లో అన్ని అలాగే జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది డబ్బు కోసం ఏం చేస్తున్నారంటే ఖాళీ పేపర్ మీద కూడా సైన్ చేసేసుకుంటున్నారు చాలా మంది. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే మనకి కానీ ఒక ప్రాబ్లమ్స్ ఏర్పడి మనకి కానీ ఎదుటి వాళ్ళు మనం సోదరిపడటం, ఎదుటి వాళ్ళు కూడా సోదరులు పడడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది పక్కన పెడితే ఎప్పుడైతే బాండ్ ఫిల్అప్ అయిపోతుంది, ఎప్పుడైతే ఈ యొక్క రుణం అనేది తీరిపోతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద అధికారి దగ్గరకు వెళ్ళేసి, జాగ్రత్తగా ఒక పెద్ద అధికారి దగ్గరకు వెళ్ళేసి వాళ్ళ పత్రాన్ని చూపించి వాళ్ళు మద్దతు చేస్తే ఏమనంటే నీకు లోన్ ఎంత ఉంది, నీ రుణం ఎంత ఉంది, నువ్వు ఇది ఇచ్చేసా వాళ్ళు తీసుకున్నాడు మొత్తం చేసేసి వాళ్ళు ఏం చేస్తారు, అతను ఏం చేస్తారంటే ఒకసారి రుణం తీరిపోయింది అనేసి ఒకసారి ఆ బాండ్ ఏం చేస్తారంటే
స్ట్రైక్ చేసేసి టెటెలెస్టై అనే స్టాంప్ లో వేస్తారు. టెటెలెస్టై స్టాంప్ అనేది ఏంటంటే అప్పుడు ఆ పత్రాన్ని యూజ్ చేసే బోర్డు టెటెలెస్టై. ఎందుకు యూజ్ చేస్తారంటే అదే పదం దేవుడు లాస్ట్ లో చనిపోయే శిలువలో టెటెలెస్టై గట్టిగా వేస్తారు. టెటెలెస్టై అంటే ఏంటంటే సమాప్తమైనది అని. ఈ రోజుల్లో మన పాపానికి రుణం ఉంటుంది చాలా. మన పాప రుణ పత్రాలన్నింటినీ ఆయన ఒక్కసారిగా కొట్టేసి అతను తన ప్రాణాలను చేసి ఆ రుణాలన్నింటినీ ఒక్కసారిగా దేవుడికి చేశారు. సో అందుకని మనము ఖచ్చితంగా దేవుడికి రుణపడాల్సి వస్తుంది. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. నిజంగా ఈరోజు ఒక తీర్మానం పొందాం అందరం. మనము దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు, ఒక మార్గాన్ని మనకి ఏర్పరిచాడు. ఆ మార్గంలో ఎంతమంది నడుస్తున్నాం, ఎంతమందికి సువార్త చేస్తూ ఉన్నాం, ఎంతమంది జీవాన్ని కాపాడుతూ ఉన్నాం అనేది ఒకసారి మనం గమనించుకుంటే మనకి దేవుడు మనతో మాట్లాడారు. దేవుడి వాక్యం